హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇంతెంతై ఒటుడింతై అన్నట్టుగా చుక్క చుక్క కలిసి మహాప్రవాహంగా మారినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు లోకల్ నాయకులు కాసు మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు సునామీలా తరలి వచ్చారు జనాలు పల్నాడికి. వయసుతో ప్రమేయం లేదు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వృద్ధులు ప్రతి ఒక్కరు రోడ్లకు అడ్డం పెడితే నడుచుకుంటూ వచ్చారు. వెహికల్స్ అలౌ చేయకపోతే పక్కన పార్క్ చేసి పొలాల్లోంచి పరిగెట్టారు. అసలు రోడ్డులే మొత్తం బ్లాక్ చేస్తే పొలాల్లోంచి బండులు వేసుకుని వెళ్ళారు. నిజం చెప్పాలంటే ఈ పెద్ద ఆవిడని చూడండి ఎలా నడుచుకుంటూ జగన్ చూడటం కోసం వస్తుందో. అరే ఇటువంటి సీను ఒక్కడుంటే చాలా సినిమా సూపర్ హిట్. అటువంటిది జగన్మోహన్ రెడ్డి కోసం నడుచుకుంటూ 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 ఆ వయసులో వస్తున్న ఆ మహిళను చూడండి. సార్ చూడండి ఏం మాట్లాడుతున్నారు కూడా వినండి. ఇదిగో నేను టీవీలో మాట్లాడింది నేనే. సింగల్గానే వచ్చింది, కుప్పలు పోతే కార్లు కూడా 4 కిలోమీటర్ ఉంది పెద్ద పోతారు. నా పట్ల మనుషులు తగ్గి నా పట్ల 4 కిలోమీటర్. విన్నారు కదా, ఈవిడే అనుకుంటున్నారా? ఇదే వయసున్న ముగ్గురు వాళ్ళ జెండాని 3 చక్రాల సైకిల్కి కట్టుకొని, అంటే వికలాంగులు కట్టుకొని వస్తూ నడుస్తూ జగన్ కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే బా ఇటువంటి ఫ్యాన్స్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అనిపిస్తుంది. ఒకసారి అది కూడా చూడండి. చూశారు కదా, వయసుతో ప్రమేయం లేదు. అభిమానానికి ఎంత ముద్ద అన్నం పెట్టాడప్ప. ఇంటికి వాళ్ళు నడవలేనప్పుడు ఇంటికి వెళ్ళి ఏం కావాలో అడిగి వాళ్ళకి అన్ని చేశాడు. ఆరోగ్యశ్రీతో 25 లక్షల బెనిఫిట్స్ ఇచ్చారు. ఇప్పుడుందా? లేదు కదా. ఇంటికి నడవలేని పరిస్థితిలో ఆ ముసలోళ్ళు ఉంటే ఇంటికి తీసుకెళ్లి రేషన్ అలా పంచాడు. నీకేమైనా ప్రాబ్లం ఉందా వాలంటీర్తో రాయించి ఇంటి దగ్గరికే పరిపాలన తీసుకొచ్చాడు. తిన్న రుణం ఎలా మర్చిపోతారు? అందుకే ప్రపంచంలా కదిలొస్తున్నారు. ఇదే అనుకుంటే ఒక తల్లి నాకు తెలిసి 5-6 నెలల పసిపాపను ఎత్తుకొని ఈ అడ్డలో రోడ్డు మీద ఆటోలో అటు వెళ్తూ దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తూ ఉందంట. ఏంటమ్మా ఇక్కడ అంటే జగన్ కోసం ఆగానండి అని చెప్తూ ఉంది. నా ఇంత అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా మోయగలుగుతున్నాడు? ప్రతి ఒక్కరిని ఎలా టచ్ చేయగలుగుతున్నాడు? ఒక రాజాలాగా బ్రతకాల్సిన వ్యక్తి మనుషుల మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు కదా. కూర్చొని తింటే జగన్మోహన్ రెడ్డి దగ్గర లేని ఆస్త, లేని సంపద. కానీ వాళ్ళ నాన్నలాగా ఆయన ఫోటో కూడా ప్రతి కుటుంబంలో ఉండాలని ఒక ఆశతోనే ఆయన రాజకీయం చేస్తున్నాడు అన్న విషయం తన 5 ఏళ్ల పరిపాలన చూస్తే అర్థమవుతుంది. 2,74,000 కోట్లు డైరెక్ట్ గా నిరుపేదల అకౌంట్ లో వేసినటువంటి ఘనత వన్ అండ్ ఓన్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. సూపర్ 6 హామీలు అని చెప్పి మూలిగి 6 హామీలు ఇవ్వలేని తరుణంలో చెప్పినవి చెప్పని అన్ని కలిసి మెడికల్ కాలేజీలు 17 కట్టించి, హాస్పిటళ్ళు అన్ని కట్టించి, ఉద్దానం సమస్యని రూపుమాపి, పోర్టులు 7 పోర్టులు వాళ్ళ తండ్రి గారి హయాంలో, ఒక్క పోర్టు చంద్రబాబు నాయుడు కట్టాడా? అది అభిమానం గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కొండలు, గుట్టలు, పుట్టలు, చెరువులు, తోటలు, బౌటలు అన్ని దాటుకుంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరుతున్నారు. ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయిన పోలీసు వ్యవస్థ, ఎంత వారించినా, ఎంత డైవర్ట్ చేద్దామని చూసినా చెయ్యలేని కూటమి ప్రభుత్వం జగన్ కోసం వచ్చే జనాన్ని చూస్తే నిద్ర పట్టలేదనుకుంటా. పాపం అజీర్తితో, అసహనంతో, నిబంధనలతో కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. కానీ సోనియా గాంధీ లాంటి వ్యక్తినే ఏకలాగి తీసి పక్కన పడేసి ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడి నేను మీ వాడిని అని గలమెత్తి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
అటువంటి వ్యక్తిని ఒక 2,000 మంది పోలీసులు పెట్టి 50,000 సమూహాన్ని ఆపాలని కూటమి ప్రభుత్వం విఫల ప్రయత్నం చేసిందంటే నాకు చాలా నవ్వొస్తుంది. దట్టు పల్నాడులో రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే స్టార్ట్ అవుతుందంటే అర్థం చేసుకోండి రాజారెడ్డి గారి రాజ్యాంగం ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ రెడ్ బుక్ కన్నా ఒక 100 రెట్లు ఎక్కువ ఉండబోతుందేమో అనేసి చెప్తూ ఉన్నారు చాలా మంది. ఇదే గనక జరిగితే పల్నాడులో చాలా ప్రదేశాలు ఖాళీ అవుతాయి. సో పొలాల నుంచి పోయే వాళ్ళని కూడా ఒకసారి చూస్తారా ఆల్రెడీ మీరు చూసేసే ఉంటారు. అయినా కూడా ఈ వీడియోలో ఒకసారి పొలాల్లో వెహికల్స్ అడ్డదిడ్డంగా నడుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళని ఒకసారి చూసేయండి. వెంటపాళ్ళ రహదారిలో రానివ్వకుండా ఇప్పుడు అందరు తరలిచ్చే వాళ్ళంతా కూడా చూశారు కదా, అందరు కూడా పొలాల గుండా లేడీస్ కూడా వస్తున్నారు అన్నమాట చూడడానికి. జనాలు చూశారు కదా, పొలాల్లో గుండా రెంటపాళ్ళ ఊర్లోకి అడ్డదారిలో పొలాల గుండా వస్తున్నారు. ఇదిగో వాళ్ళంతా వచ్చే వాళ్ళంతా అచ్చంపేట టు రెంటపాళ్ళ కేసుపాడు ఊరు బయట కేసుపాడు అడ్డ రోడ్డు దగ్గర ఇక్కడ భారీ పికెటింగ్ 2 అంచెల వ్యవస్థ అనమాట. ఆ ముందు వైపు ఉన్న ఒక చోట అక్కడ ఒక చెక్ పోస్టు, ఇక్కడ ఒక చెక్ పోస్టు, వచ్చిన వాళ్ళందరినీ కూడా దారి మళ్ళిస్తున్నారు. రోడ్ల పైన దారులు బ్యారికేడ్లు పెట్టి మేము మా అన్న కోసం ఈ పొలాల దాటి పాట రావాల్సి పరిస్థితి బాగా వచ్చింది. ఈ పాలన ఏం పాలన? మాకు టైం వస్తుంది, 2029లో మళ్ళీ అడుగు పెడతాం. జగన్ చూశారు కదా, ఒకే ఒక్క నాయకుడికి ఇంత మాస్ ఫాలోయింగ్, ఇంత ఎలివేషన్స్ ఉన్నాయి. ఇంకెవడికి లేవు, గుర్తుపెట్టుకోండి. మోడీ వచ్చినా ఆంధ్రప్రదేశ్లో పట్టించుకోరబ్బా, జగన్ వస్తేనే పట్టించుకుంటారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళంతా తిరిగితే ఎవరు పట్టించుకుంటారు అసలు? ఆంధ్రప్రదేశ్లో ఈగలు తోలుకోవాలి. తణుకులో చూసాం, ఆ తర్వాత అమ్మా మీటింగ్లకు రండి అమ్మా అని అడుక్కోవడం చూసాం. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడబ్బా. ఇటువంటి అభిమానం సొంతం చేసుకుంటే ఎవడ వరలా కాదు, ఇక నవ్వుతే నా భవిష్యత్తు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.